జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. నాణ్యత, కొలతలలో తేడా లేకపోవడంతో వాహనదారులు జైళ్ల బంకులకు క్యూ కడుతున్నారు. మరోవైపు తమకు ఉపాధి కల్పిస్తున్నారంటూ అధికారులకు ఖైదీలు కృతజ్ఞతలు చెబుతున్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులకు విశేష స్పందన వస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తే మళ్లీ నేరాల వైపు వెళ్లకుండా మార్పు వస్తుందని భావించి హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చర్లపల్లి, చంచల్గూడ, ఉప్పల్, ఎల్బీనగర్, కర్మన్ ఘాట్ పెట్రోల్ బంకులతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 30 బంకులు నిర్వహిస్తున్నారు. ఇందులో శిక్ష పడిన ఖైదీలతో పాటు విడుదలైన ఖైదీలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 30 బంకుల్లో సుమారు 400 మంది పనిచేస్తున్నారు. ఖైదీలకు రోజుకు 150 రూపాయలు, మిగతా వారికి నెలకు 15 నుంచి 18 వేల వేతనం చెల్లిస్తున్నారు. బంకు ద్వారా వచ్చే ఆదాయాన్ని జైళ్ల శాఖ సంక్షేమానికి వినియోగిస్తున్నారు. తెలంగాణ జైళ్ల శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 2013 జూన్ 5న చంచల్గూడ జైలు సమీపంలో సుధార్ పేరుతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు. ఈ పెట్రోల్ బంకు ఇతర అన్ని పెట్రోల్ బంకుల అమ్మకాల కంటే నెంబర్ 1 స్థానంలో అందరి మన్ననలు పొందుతోంది. ఈ పెట్రోల్ బంకులో ఆయిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి 3.5 నుంచి 4 కోట్ల ఆదాయాన్ని గడించింది. నెలకు సుమారు 25 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. మొత్తం జైళ్ల ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకుల్లో సంవత్సరానికి సుమారు 1000 కోట్లకు పైగా వ్యాపారాలు సాగుతుండగా అధిక శాతం అమ్మకాలు చంచల్గూడ జైలు పెట్రోల్ బంకులోనే సాగుతున్నాయి. ఇక్కడ 3 షిఫ్టుల్లో 75 మంది పనిచేస్తున్నారు. శనికావేశంలో జైలుకు తెలియని మేము ఎడ్యుకేషన్ లేని వల్లనే మేము జైలు పాలైనాము. ఎడ్యుకేషన్ ఉంటే వచ్చేవాళ్ళం కూడా కాదు. ఇక్కడ మేము తప్పవర్ధన కలిగినాక మాకు వీళ్ళు ఒక మంచి అవకాశం ఇచ్చి మాకు రిలీజ్ చేసిండ్రు. పూర్తిగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకులకు వాహనదారులు నమ్మకంతో పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కడుతున్నారు. నాణ్యత, కొలతలలో తేడా లేకపోవడంతో వాహనదారులు ఎక్కువగా వస్తుంటారని జైలు అధికారులు చెబుతున్నారు.